గంగాది తీర్థాల మహిమ. సూతుడు సౌనకాది మహామనులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు. సౌనకాచార్యాదులారా, ఇప్పుడు మీకు మన సమస్త తీర్థాలను వాటి మహిమను వినిపిస్తాను. అన్ని తీర్థాలను ఉత్తమం గంగా. గంగానది సర్వత్రా సులభమైన హరిద్వార, ప్రయాగ, గంగాసాగర సంగమాల్లో దుర్లభం. సర్వత్ర సులభా గంగా, త్రిషు స్థానేషు దుర్లభ. గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే. మరణించే వానికి ముక్తిని, బతికున్న వాడికి భుక్తిని కూడా ప్రసాదించే ప్రయాగ పరమశ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశించగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు. వారణాసి పరమతీర్థం. ఈ తీర్థంలో భగవంతులైన విశ్వనాథ మాధవులు నిత్యం నివసించి ఉంటారు. కురుక్షేత్రం కూడా గొప్ప తీర్థం. ఇక్కడ దానాలు చేసిన వారికి భోగమోక్షాలు రెండూ లభిస్తాయి. ప్రభాసం మరొక శ్రేష్ఠ తీర్థం. ఇక్కడ భగవంతుడైన సోమనాథుడుంటాడు. ద్వారకా క్షేత్రం ఒక అత్యంత సుందర నగరం. ఇది భక్తి ముక్తి ప్రదాయకం. తూర్పున ఉన్న సరస్వతీ తీర్థం సర్వపుణ్యదాయిని. ఇలాగే సప్త సారస్వతాలు పరమతీర్థాలు. కేదార తీర్థం సర్వపాప వినాశకం. సంభల గ్రామం మరొక ఉత్తమ తీర్థం. బదరికాశ్రమం భగవానులైన నరనారాయణుల తీర్థం ముక్తిదాయకం. శ్వేతద్వీపం, మాయాపురి, నైమిసారణ్యం, పుష్కరం, అయోధ్య, చిత్రకూటం, గోమతి, వైనాయకం, రామగిర్యాశ్రమం, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలం, సేతుబంధ, రామేశ్వరం, కార్తికేయం, భృగుతుంగం, కామతీర్థం, అమరకంటకం, మహాకాళేశ్వరం, కుబ్జకం, కుబ్జామ్రకం, కాళసర్పి, కామదం, మహాకాళి, కావేరి, చంద్రభాగ, విపాస, ఏకాంబ్ర, బ్రహ్మేశ, దేవకోటకం, మధుర, మహానది, జంబూసర నామకాలైన మహాతీర్థాల్లో సూర్య, శివ, గణపతి, మహాలక్ష్మి, హరి మున్నగు దేవతలు నివసిస్తారు. ఇక్కడ గావించబడి స్నానదాన, జప, తప, పూజ, శ్రాద్ధ, పిండ దానాది కర్మలు అక్షయ ఫలితాలిస్తాయి. అలాగే సాలగ్రామ, పాశుపత తీర్థాలు కూడా భక్తుల అన్ని కోరికలు తీర్చే పవిత్ర స్థలాలు. కోకాముఖ, వారాహ, భాండీర స్వామి తీర్థాలను మహాతీర్థాలంటారు. లోహదండ తీర్థంలో మహావిష్ణువు, మందార తీర్థంలో మధుసూదనుడు నివసిస్తారు. కామరూప మరొక మహాతీర్థం. ఇక్కడ కామాక్షాదేవి నిత్యం నివాసం ఉంటుంది. పుండ్రవర్ధన తీర్థంలో కార్తికేయుడు ప్రతిష్ఠించబడి ఉంటాడు. విరజ, శ్రీ పురుషోత్తమ, మహేంద్ర పర్వతం, కావేరి, గోదావరి, పయోష్ని, వరద, వింజ, నర్మద, భేద నామక మహాతీర్థాలు సర్వపాప వినాశకాలు. గోకర్ణ, మాహిష్మతి, కలింజర, శుక్లతీర్థాలను కూడా మహాతీర్థాలుగానే సేవించాలి. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ శంఖధారి అయిన హరి నివాసం ఉంటాడు. స్వర్ణాక్ష మరొక ఉత్తమ తీర్థం. ఇది భక్తులకు సర్వప్రదాయిని. నంది తీర్థం ముక్తిదాయకం. కోటి తీర్థాల ఫలాన్ని ఇదొక్కటే ఇవ్వగలదు. నాసిక, గోవర్ధన తీర్థాలు గొప్పవి. కృష్ణవేణి, భీమరథి, గండకి, ఇరావతి, విందుసర, విష్ణు పాదోదకాలు పరమతీర్థాలు. ఇవన్నీ పరమ పుణ్యదాయకాలు. బ్రహ్మధ్యానం, ఇంద్రియ నిగ్రహం మహాతీర్థాలు. దమ్మభావశుద్ధులు శ్రేష్ఠ తీర్థాలు. జ్ఞానరూప సరోవరంలో, ధ్యానరూప జలంలో ప్రతినిత్యం ప్రతి క్షణం మానస స్నానం చేయగలిగే వారి అజ్ఞానమనే రాగద్వేషాలనే మలం పూర్తిగా కడుక్కుపోతుంది. ఎవరి మటుకు వారే ఈ మనస్తీర్థాలను, ఈ మానసిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలి. తీర్థయాత్రలు చేయడం బహుపుణ్యప్రదం. మానసిక ఆనందం, పుణ్యం అనేది తీర్థయాత్రల వల్లనే రావాలని లేదు. సర్వం బ్రహ్మమయం అనే భావన స్వీకరించి నిత్యం అదే భావనలో ఉండేవారెక్కడుంటే అదే తీర్థం. వారున్న చోటే స్నానదాన, శ్రాద్ధ, పిండ ప్రదానాది కర్మలకు మహాక్షేత్రాల్లో, తీర్థాల్లో చేసిన ఫలమే వస్తుంది. అక్షయ ఫలం కూడా ప్రాప్తిస్తుంది. సమస్త పర్వతాలు, నదులు, దేవతలు, ఋషులు, మునులు, సంతులు ఉండే చోట్లు సర్వాలు తీర్థాలే. ఇదం తీర్థం ఇదం నేతి ఏ నరా భేదదర్శినః తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చయత్. సర్వం బ్రహ్మేతి యో వేత్తి నా తీర్థం తస్య కించన. ఏతేషు స్నానదానాని శ్రాద్ధం పిండం అధాక్షయం. సర్వనద్యః సర్వశైలాః తీర్థం దేవాది సేవితం. భగవంతుడైన హరి నివసించే చోటు శ్రీరంగపట్టణం. తాప్తి ఒక శ్రేష్ఠ మహానది. సప్త గోదావరి, కోణగిరియు మహాతీర్థాలే. కోణగిరి తీర్థంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మియే నదీ రూపంలో విరాజిల్లుతోంది. సహ్యపర్వతంపై భగవానుడైన దేవదేవేశ్వరుడు ఏకవీర రూపంలోనూ, మహాదేవి సురేశ్వరి రూపంలోనూ నివసిస్తున్నారు. గంగాద్వారం, కుసావర్తం, వింధ్యపర్వతం, నీలగిరి, కనకల ఈ పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. గంగాద్వారే కుసావర్తే వింధ్యకే నీలపర్వతే స్నాత్వా కనకలే తీర్థే
స భవేన్న పునర్భవే. శ్రీహరి ద్వారా తీర్థ మహత్యాన్ని తెలుసుకుని వచ్చిన బ్రహ్మ దక్ష ప్రజాపతి వ్యాస మునీంద్రాదులకు గయక్షేత్రాన్ని గురించి వినిపించారు. ఓం శాంతి శాంతి శాంతి.